సెక్రెట్ దేవాలయంలో ఈరోజు మా మగ పురుషులు ఒక్క భాగం అయితే మీరెంత భాగం ప్రార్థన చేసేవాళ్ళు. వాక్యం మనకు నేర్పించేది కొంతమందిని గురించి చెప్పడానికి భయపడిరి. దేవుని స్తోత్రం చెప్పరా. నేను కూడా అప్పుడు ఇక్కడ ఉన్నాను, 2 సార్లు ఉన్నాను ఇక్కడ. నా బతికేంటంటే పొద్దున్నే 5 గంటలకు వచ్చి ప్రార్థన చేయాలి. పెద్దయ్య గారు కాదు, అప్పుడు రావాలంటే తెల్లవారుతాన పక్కనే వాళ్ళు ఉంటారు, హల్లు అంటారు. అవునా? ఎవరు నాకు తెలియదు, అక్కడ కూర్చుంటారు కదా. డాక్టర్ కె పద్మారావు తండ్రి గారు ఇటు మహాపర్వదినాన మనతో కలిసి ఆనందించడానికి, ఆరాధనలో పాల్గొనడానికి మరి వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మన తండ్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రేమపూర్వకంగా మరి సెయింట్ ఆండ్రూస్ కుటుంబ పక్షంన, అలాగే నా కుటుంబ పక్షంన తండ్రి గారికి అందిస్తున్న, అలాగనే మన ప్రీతమ తల్లి గారు రెవరెండ్ కె విజయ పద్మారావు తల్లి గారికి కూడా మరి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మన మధ్యలోనికి మరి కొత్తగూడెం పట్టణ అవును కదా, చూద్దామా ఎవరో ఆలోచన చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. ఆ దినములయందు, ఈ దినములు కాదు, మరియ లేచి కొండ సీమలో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళను. ఎక్కడున్నది ఆ ఎలిజబెత్? ఎక్కడ ఉన్నారు? జకర్యా కుటుంబం ఎక్కడనంటే ఆ కొండ సీమ
ఈరోజు నేను ఒక కొండను చూపెడతాను మీ అందరికీ. డోర్నకల్లో మాకు కూడా ఒక కొండ ఉంది. ఏ కొండ అంటే కొండ సీమలో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి మరియమ్మ వెళ్ళింది. అమ్మా గుడ్ మార్నింగ్, వందనాలు, బాగున్నావా అని చెప్పగానే ఆ ఎలిజబెత్ గర్భములో దాగి ఉన్నటువంటి కుమారుడు గంతులు వేయటం మొదలుపెట్టాను. నేను కొద్దిగా విన్నాను, కరెక్ట్గా నాకు తెలదు. ఆనాడు జీసస్ పుట్టినప్పుడు కూడా ఇలా చినుకులతో వర్షపు జల్లులతో ఆనాడు ఆయన పుట్టుకకు స్వాగతం పలికిందని విన్నాను. ఇవాళ కూడా అలాగే వర్షపు జల్లులతో జీసస్ పుట్టే సందర్భంలో వాతావరణం పులకించినటువంటి ఈ తరుణంలో మనందరికీ అది శుభదాయకం, సంతోషదాయకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జీసస్ పుట్టిన తర్వాతే ప్రపంచానికి వెలుగు రేఖలు ప్రసరించాయి, మానవాళికి ప్రత్యేకించి. ఆనాడు గమ్యం లేనటువంటి ఒక దశ నుంచి మానవాళి నడక ఎలా సాగాలి అనేటువంటి ఒక విధానాన్ని